ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మకి నాకు ఆఫీస్లో వర్క్ ఉంది లక్కీ, మనం వెళ్ళి తీరాలి. కావాలంటే ఇంకోసారి వద్దాం, సరేనా? సరే. రేపు మనం ఖచ్చితంగా వెళ్తున్నాం కదా లక్ష్మి? అదేంటండి అలా అడిగారు? అంటే ఈ ఊరి గురించి, తాతయ్య గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. రేపు మనం సిటీకి బయలుదేరుతున్నాం, కానీ అంతకంటే ముందు తాతయ్యని ఊరిని కాపాడిన తర్వాతే అక్క పొలిమేర దాటుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? చిన్నప్పటి నుంచి అక్కను చూస్తూ పెరిగాను. తన పంతం పట్టుదల గురించి నాకు తెలీదా? అంటే రేపు మనం వెళ్లేలోపు వదిలేమైనా ప్లాన్ చేస్తుందంటావా? ఖచ్చితంగా చేస్తుంది. అక్క అంత ఈజీగా ఓటమి ఒప్పుకోదు. ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉండదు. అయినా ఆ నరసింహ తాతయ్య పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నాడు కదా. అలాంటి తాటాకు చెప్పుళ్ళకి అక్క భయపడదు. తాతయ్య ఒంటి మీద వాడు చెయ్యేశాడు. అది కళ్ళారా చూసిన అక్క కన్నెర్ర చేయకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. వదిన ఏం చేయాలనుకున్నా మనతో చెప్పే చేస్తుంది కదా. చెప్పదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, అదంతే. తన మనసులో ఏముందో బయటపడదు. చూడ్డానికి సైలెంట్గా ఉంటుంది, కానీ మనకి తెలియకుండా చెయ్యాల్సిందంతా చేస్తుంది. తను ఎన్నోసార్లు పస్తులుండి నాకన్నం పెట్టింది. తను స్కూల్కి వెళ్లకుండా నన్ను తమ్ముణ్ణి చదివించింది. ఊరు నుంచి, కుటుంబం నుంచి ఏమీ తీసుకోలేదు, కానీ ఊరికి, కుటుంబానికి ఎంతో చేసింది. అలాంటి అక్క ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోతుందంటే నేను నమ్మను. వదిన ఏం చేసినా వదినకి మనం తోడుగా ఉందాం జాను. ఒంటరిగా వదిలేయద్దు. అదే నేను ఆలోచిస్తున్నాను. అక్కని ఒంటరిగా వదిలేయకూడదు. తన చుట్టూ మనమంతా ఉండాలి. అక్క ఊరిని కాపాడితే మనం అక్కని కాపాడుకోవాలి. ఏరా అయిపోయిందా? అయిపోయిందన్నా. ఏంటి సార్ ఇక్కడేం పెట్టారు? ల్యాండ్ మైన్. ఎవరికి? సకుటుంబ సపరివార సమేత లక్ష్మికి. రేయ్, 2 కార్లు వస్తాయి, 2 బ్లాస్ట్ అవుతాయి కదా. రెండేంటన్నా, 3-4 కార్లు వచ్చినా పీస్ అయిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ బాంబు. రెండో కారు ఎవరిది సార్? ఇంకెవరిది? మనీషాది. మనిషిని చంపేస్తారా? తను మీ ఫ్రెండ్ కదా. శత్రుశేషం ఉండకూడదని. అయినా సొంత వాళ్ళకేసర పెట్టే అలాంటిది నాకు ఫ్రెండ్ ఏంటి? అది చెప్పిన దాంట్లో ఒకే ఒక్క వ్యాలిడ్ పాయింట్ ఉంది. లక్ష్మి బతికుంటే ఎప్పటికైనా నాకు అడ్డొస్తుందని. అందుకే వాళ్ళిద్దరూ పోవాలి. నేను కట్టబోయే ఫ్యాక్టరీకి ఇస్తున్న బలిదానం ఇది. సార్ రేపు మనం మీ దగ్గరలో ఉంటే మనం కూడా పోతాం. మనం దూరంగా వెళ్ళిపోదాం. లేదు లాయరు, ఓ లక్ష్మి దాని ఫ్యామిలీ మొత్తం పోవడం
నేను నా కళ్ళారా చూడాలి. పోలీసులు చూస్తే ప్రాబ్లం అవుతుంది సార్. అయితే అవనై 1-2 రోజులు నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఆ లక్ష్మి చావు నేను చూడాలి. చావబోతూ అది చేసే ఆర్తనాదాలు నేను వినాలి. అదేంటి లక్ష్మమ్మ, ఇంకో 4 రోజులు ఉంటారనుకుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? వెళ్ళాలి బాబాయ్, సిటీలో పనులున్నాయి. మీరు ఈ ఊరికొస్తే ఆ కళే వేరమ్మా. ఊరంతా కూడా సంబరపడుతుంది. అవునమ్మా, పెద్దయ్య గారు నిన్నటి నుంచి కనిపించట్లేదేంటి? అది తాతయ్య గారిని వేరే పని మీద పక్కూరికి పంపించాను. మేం వెళ్ళగానే తాతయ్య గారు వచ్చేస్తారు. పెద్దయ్య గారు రాకముందే వెళ్ళిపోతారమ్మా? అంటే మేము వెళ్తున్నట్టు నిన్ననే తాతయ్య గారికి చెప్పాం. పక్కూరి విషయంలో మీరు చేసిన సాయం ఆ ఊరి జనం ఈ జన్మలో మర్చిపోలేరమ్మా. అవునమ్మా, వాళ్ళకి నిజమైన సంక్రాంతి పండుగనిచ్చారు, ఆ ఊరిని కాపాడారు. నిజానికి ఆ ఊరి సమస్య మీకు తెలియకూడదని పెద్దయ్య గారు అనుకున్నారమ్మా. మీరు ఈ ఊరు వచ్చే ముందు మాతో చెప్పారు కూడా. కానీ మీరు ఆ సమస్య గురించి తెలుసుకుని వాళ్ళ గురించి పోరాడారు, వాళ్ళ సమస్యను తీర్చారు. సాధ్యమైనంత వరకు ఆ సమస్య పూర్తిగా తీరిపోయేలా చేస్తాం. కేసు కోర్టులో ఉంది కాబట్టి అక్కడ పోరాడాలి. మరో ఇంకో 4 రోజులుంటే వాళ్ళ సమస్య పూర్తిగా తొలగిపోతుంది బాబు. సరే అండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. సరే రే, బ్యాగ్ తీసుకో. కాంతం, జానుని పిలువు. అలాగే అమ్మా. పని వాళ్ళకి తాతయ్య గారి గురించి చెప్పలేదా లక్ష్మి? ఎలా చెప్పనండి, ఎలాగో మనం వెళ్ళిపోయాక తాతయ్య గారు ఇంటికి వచ్చేస్తారు కదా. మనీషా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మనీషా? వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పద మనం కూడా వెళ్దాం. ఉండండి ఆంటీ, ఇంత దూరం వచ్చి వట్టి చేతులతో వెళ్ళడం నాకిష్టం లేదు. పొలాల్లో పండిన ధాన్యం కూరగాయలు తీసుకెళ్దామంటున్నావా? మీ బ్రెయిన్ అసలు అంతకు మించి ఆలోచించదా? మనం ఇక్కడికొచ్చింది జాను పొలం ఇప్పించటానికి, అది కుదరలేదు. పైగా అక్కా చెల్లెళ్ళు కలిసిపోయారు. పక్కూరి విషయంలో తలదూర్చున్నందుకు ఆ నరసింహగాడు ఈ లక్ష్మిని చంపేస్తాడు అనుకుంటే అది అవలేదు. మనకంటూ ఒక్క ఫేవర్ కూడా జరగలేదు. అయితే ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు మనమేం చేయలేం. ఆ నరసింహ ఏదైనా ప్లాన్ చేశాడేమో కనుక్కుందామని కాల్ చేస్తుంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.